శ్రీమాత్రే నమః. ఒక్కొక్కసారి మనకి స్వప్నంలో మనం ఎక్కువగా మన కళ్ళకి మనమే హీరోగా, అంటే కళను ఒక సినిమాగా అనుకున్నట్టయితే ఎక్కువగా నేరేషన్ అంతా మన చుట్టూనే తిరుగుతుంది. అటువంటప్పుడు మనకి అది మంచి స్వప్నంగానే తీసుకోవాలి. ఒక్కొక్కసారి మనకు వచ్చేటువంటి కళలో మనం సైడ్ క్యారెక్టర్గా మారడం జరుగుతుంది. వేరే వేరే వ్యక్తులు వాళ్ళు ఆ కళలో ప్రాధాన్యత వహించి మనం పక్కన ఉన్నట్టుగా మనకు కానీ స్వప్నం వచ్చినట్టయితే సొసైటీలో మనకి ఆదరణ తగ్గుతుందని, అలాగే మన వయసు పెరగడం వల్ల కొత్త తరం వాళ్ళకి మనం అవకాశం ఇవ్వాలని, మనం పొద్దునుంచి సాయంత్రం వరకు చూసినటువంటి విషయాలు, విన్నటువంటి విషయాలు అన్నీ కూడా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి మెదడులో నిక్షిప్తమై మన కళల రూపంలో సంకేతం పంపడం జరుగుతుంది. ఎప్పుడైతే మన కళలకి మనం అధిపతులం కాకుండా వేరే వాళ్ళ ఆధిపత్యం ఉండి మనం పక్కగా ఉండి మనం ఉన్నట్టయితే ఖచ్చితంగా అది మన గౌరవాన్ని మనం దక్కించుకోవడానికి ప్రతి రంగంలోనే కూడా యువతను మనం ముందుకు తీసుకెళ్ళి మనం కొద్దిగా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పి మన మెదడు మన కళల రూపంలో తెలియజేస్తుందని తెలుసుకోవాలి. శ్రీమాత్రే నమః.